శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. తృషాద్రాఖీయస్య దరదళితనీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచితే హానిర్యత వనే వా హర్మే వా సమకర నిపాతో హిమకరః. ఆ యొక్క అమ్మవారు చల్లని చూపులు, చల్లని కృప, చల్లని దయ, ప్రేమతో ఆవిడ మనని ప్రేమతో తడిపేయవలసిందన్నటువంటి మనం అమ్మవారిని నమస్కారం పెట్టుకుంటున్నాం. వెన్నెల ఏ విధంగా భూమి మీద, సముద్రం మీద, అడవులలో, మట్టిలో, కొండల్లో, కోనల్లో ఇలా ఏ విధంగా అయితే ప్రసరిస్తుందో సమానంగా భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా, అలాగే అమ్మవారి చల్లని కరుణ, ఆవిడ చూపుల నుంచి వచ్చేటువంటి ఆ చల్లదనం మనందరినీ కూడా తడపాలి అని చెప్పి మనం అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకుంటాం. ఎందుకంటే అమ్మవారి దయకి మనం పాత్రులం కావాలన్నమాట. అందుకని అమ్మవారిని ఒక్కసారి మనం నమస్కారం పెట్టుకుందాం. మనం ఈ లలితా సహస్రనామంలో 24 స్తోత్ర శ్లోకాలు చెప్పుకోవటం జరిగింది ఇప్పటిదాకా. అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. అమ్మవారి పరీక్ష అనుకుంటున్నాను నేను ఇది. ఇవాళ రోజున మనం కిందటి నామం మనం ఏం చెప్పుకున్నామంటే భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. ఆ భండాసురుని వధించడానికి అమ్మవారు సకల శక్తి సేనలతోటి సంసిద్ధంగా ఉన్నారు. భండాసుర వధ కోసమే ఈ లలితా పరాభట్టారిక అవతారం ఏర్పడిందని మనం చెప్పుకోవటం జరిగింది. తర్వాత నామం సంపత్కరీ సమారూఢ సింధూర బ్రజసేవిత. సంపత్కరీ సమారూఢ సింధూర బ్రజసేవిత. మనం ఇందాక చెప్పుకున్నాం భండాసురుడు ఎక్కడుంటాడు, ఆయన ఆ స్థానం ఏంటనేది. ఆయనది శోణితపురం, అంటే శూన్యక పట్టణం, భండాసుర పట్టణం అంటారు. అంటే ఏమీ ఉండదు అంటే, లేదా అంటే ఉన్నది మరి పట్టణం అంటే మిథ్య. మన దేహం ఏ విధంగా అయితే ఉండి లేనట్టు ఉంటుందో కొన్నాళ్ళు ఉండి తర్వాత ఉండదు. ఈ రక్తము, మాంసము, మజ్జ, ఎముకలు, నరాలు ఇవన్నీ ఉన్నంతసేపు కూడా జీవుడు అందులో ఉంటుంది. జీవుడు ఉన్నంతసేపు కూడా ఇవన్నీ అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. జీవుడు ఎప్పుడైతే దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడో అప్పుడు ఈ దేహం పడిపోతుంది. దీన్ని శోణితపురము అంటారు. శోణితపురం అంటే దేహము, రక్తము, మాంసంతో ఏర్పడినటువంటి దేహం. ఇది ఏంటంటే ఇది రకరకాల భ్రాంతులకి లోనవుతూ ఉంటుందన్నమాట. కష్టపడి సంపాదించుకోవటం ఒక పద్ధతి, కష్టపడకుండానే సంపాదించుకోవటం ఒక పద్ధతి, కష్టపడకుండానే సంపాదిస్తూనే పక్క వాళ్ళది వీడికే కావాలి, ఎదురుగుండా వాళ్ళది కావాలి, యువతల వాళ్ళది వీళ్ళకే కావాలి, చూసిందల్లా కూడా తనకే కావాలనేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో ఆ భ్రాంతిని పట్టణంగా చేసుకున్నటువంటి ఏలే మహారాజు ఎవరయ్యా అంటే భండాసురుడు. మరి ఈ భండాసురుడికి ఈ నామానికి సంబంధం ఏముందంటే ఇందాక చెప్పుకున్నాము శోణితపురంలో ఉంటాడు. ఈ శోణితపురం ఏంటంటే జనన మరణ చక్రాల్లో భ్రమిస్తూనే ఉంటుంది. ఆ జీవుడు భండాసురుడుగా ఉన్నంత కాలం కూడా ఈ శరీరం పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఇట్లా చక్రభ్రమణాన్ని పొందుతూ ఉంటుంది, రకరకాల దేహాలని ధరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ జీవుడు ఉద్ధతిని పొందుతాడో ఆ రోజున వీడికి ఈ జనన మరణ చక్రాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. అది భండాసురుడు కావచ్చు, మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. సంపత్కరీ సమారూఢ సింధూర బ్రజసేవిత. చూసిందల్లా కావాలి, నాకే కావాలని చెప్పి మనసు అటువైపుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే ఏనుగంత బలంగా ఉంటుందిట. కావాలి, ఏమైనా సరే కావాలి. అది యుద్ధం చేసి సంపాదిస్తామా, కష్టపడి సంపాదిస్తామా, దొంగతనం చేసి సంపాదిస్తామా, లేదా ఇంకే పనైనా చేసి సంపాదిస్తామా, ఏదో విధంగా దాన్ని మనం పొందాలి, ఏదో విధంగా దాన్ని మనం తీసుకోవాలి, ఏదో విధంగా దాన్ని మనం మనది అనిపించుకోవాలి అనేటువంటి బలీయమైన కోరికలు ఏవైతే ఉంటాయో దుష్ట కోరికలు, దాన్ని ఏనుగులతో పోల్చారనమాట. ఏనుగు ఎప్పుడు లొంగుతుంది చెప్పండి? మామూలుగా ఏనుగుకి బుద్ధి చెప్పడం చాలా కష్టం. ఏనుగుని పొడిచేది ఒకటి ఉంటుంది, అంకుశం. ఏం లేదు, చిన్న ఒక కర్ర ఉండి దానికి ఒక చిన్న మేకు లాంటిది గుచ్చుతారు అనమాట, గుండు సూది లాంటిది ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది, ఈ మెటల్ది, ఇనపదనమాట. ఆ కర్రకి దాన్ని గుచ్చి ఆ మామిటి వాడు ఏం చేస్తున్నాడు, దాన్ని ఒక పూట పొడుస్తాడు, మాట విన్నప్పుడల్లా పొడుస్తూ ఉంటాడు.
అది నొప్పితో అమ్మా అమ్మా అని అల్లల్లాడిపోతుంది అనమాట. పొడవుగా అప్పుడు ఏనుగుకి అర్థమైపోతుంది, ఓహో ఈ పని నేను చేస్తే ఇది కూడని పని కాబట్టి ఇది నేను చేసినప్పుడు ఈ మావటివాడు మన్ని పొడుస్తాడు అనేటువంటిది దానికి బాగా అర్థమైపోతుంది. మరి దీనికి మనకి సంబంధం ఏముంది అంటే, ఇందాక చెప్పుకున్నాం మనకి కోరికలు చాలా బలంగా ఏనుగులాగా చాలా బలంగా ఉంటాయి. ఏనుగుతో ఎందుకు పోల్చారు? ఏనుగుకి దేహభ్రాంతి ఎక్కువ, ప్రకృతి పట్ల వ్యామోహం ఎక్కువ. చూసిన ప్రతి చెట్టు కావాలి, ప్రతి పువ్వు కావాలి, ప్రతి పండు కావాలి, ప్రతి కాయ కావాలి, అన్నీ కొరికి తిన్నంత తిని ఉమ్మేసినంత ఉమ్మేస్తూ ఉంటుంది. ఏనుగు అందుకే అచ్చంగా ఏంటంటే ప్రకృతికి సంబంధించింది, శరీర ఆకర్షణకి సంబంధించింది, చర్మానికి సంబంధించింది, ఆహారానికి సంబంధించింది. అందుకు దీన్ని ఏనుగుతో పోల్చారనమాట. ఈ భండాసురుడిని, ఈ కోరికలను కూడా ఏనుగుతో పోల్చడం జరిగింది. ఇక్కడ సంపత్కరి సమారూఢ సింధూర ప్రజసేవిత. ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. ముత్యాలంటే ఏనుగు యొక్క కుంభస్థలం ఉన్నటువంటి ఎముకలు ఏవైతే ఉన్నాయో అవి ముత్యాల్లో ఉంటే చాలా విలువైనవి, ఖరీదైనవి, అందమైనవి. అప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఉంటుంది సంపత్కరి, సంపద అక్కడ ఉంటుందన్నమాట. మనలో ఎక్కడ ఉంటుంది? మన బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఉదాహరణకి పొద్దున్నే లేవాలనుకో, 5ంటికి లేవాలి, స్నానం చేసి 7లోపు పూజ ముగించాలనుకున్నాం. 5ంటికి లేస్తాం, ఇప్పుడు వద్దులే మళ్ళీ కాసేపు లేవచ్చు, మళ్ళీ పడుకుంటాం. అక్కడ మనకి మళ్ళీ ఏనుగు అంటే మన శరీరం మనకి సహకరించకుండా మన మనసు మాట వినకుండా అది మళ్ళీ పడుకోబెట్టింది. ఫలానా చోటికి మనం వెళ్ళకూడదు, మనం గొడవ పడకూడదు, ఒక చెడు మాట అనకూడదు అనుకుంటే మన చూపు మళ్ళీ పదే అటే వెళ్ళిపోతూ ఉంటాయి. అది మనకి కూడని పని అనుకున్నప్పుడు పాదాలు అటే వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఏనుగు బలంగా లాగుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతుందో అది ఏనుగులా పనిచేస్తుంది మన మీద. మన మనసు మన బుద్ధి చాలా సూక్ష్మంగా ఉంటాయి. మన మనసు అనే అంకుశానికి బుద్ధి అనే మేకు గనక కొట్టితే బుద్ధితో దాన్ని పొడవాలి ఎంతసేపు. నీకు ఇది తగదు, లేచి కూర్చో పూజ చేసుకో అని చెప్తే ఇప్పుడు ఎంతో కష్టం మీద 3-4 రోజులు సాధన చేసి 5వ రోజు ఆటోమేటిక్గా మనం లేస్తాం. అంటే అప్పుడు సంపత్కరి, అది మనకి మేలు చేస్తుంది, సంపదలను ఇస్తుంది, ఆయుష్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ జనన మరణ చక్రాల్లోంచి మనని విడబడేట్టు చేస్తుంది. సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత. ఇలా ప్రతి దానికి ఇంతే. ఇప్పుడు మనం కొన్నింటిని చూడకూడదు అని కళ్ళు మూసుకున్నాం, ఏం కాదులే, మనం పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, తపస్సు చేస్తున్నాం, యాత్రలకు వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం కదా, ఆ చెడు పని నేను చూస్తాలే, ఏమవుతుంది మెల్లిగా చూసామనుకోండి, మన మనసుకున్నటువంటి ఆ పొర ఏదైతే ఉందో జ్ఞానమైన పొరకి చిల్లు పడిపోతుంది. ఇంకా ఆ చిల్లులోంచి అన్నీ ప్రవేశిస్తాయి, ఏవేమి రాకూడదు అవన్నీ కూడా రావటం ప్రారంభమవుతాయి. కాబట్టి మనం గట్టి నిర్ణయం తీసుకోవాలి. అది నేను చెయ్యను, ఆ పని చెయ్యను, ఆ మాట అనను, అది చెయ్యనని మనం గట్టిగా దృఢ సంకల్పం చేసుకుని దానికి కట్టుబడి ఉండి మన శరీరాన్ని బాగా లొంగ తీసుకుంటే మన బుద్ధి ద్వారా, అప్పుడు మనకి సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత. ఏనుగు కుంభస్థలంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి లభ్యమవుతాయి. అంటే జ్ఞానము, మోక్షము, పుణ్యము, స్వర్గము, వైకుంఠము, ఇలాంటివి అన్నమాట. ఉన్నతమైనవన్నీ కూడా మనకి లభిస్తాయి. ఎప్పుడు? మన మనసు బుద్ధి అంకుశంలో ఉన్నప్పుడు, మన ఏనుగు లాంటి మన ఆలోచనల్ని, మన శరీరాన్ని మన కంట్రోల్లో మనం పెట్టుకోగలిగినప్పుడు ఇది మనకి సాధ్యపడుతుంది అన్నమాట. ఇది సాధన చేసే వాళ్ళకి బాగా దగ్గరగా అర్థమయ్యే ఉంటుంది. అరే 4ంటికి లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది. అదే నిద్ర మేలుకొచ్చేదాకా పడుకొని 10ంటికి లేచి చూడండి, అమ్మయ్య 10 దాకా పడుకున్న భలే నిద్ర పట్టేసింది అనుకుంటాం. అంటే మనం అక్కడ వశమైపోతున్నాం. దాని నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనకు ఒక పోటు ఉండాలి, అంకుశం లాంటి పోటు ఉండాలి. ఏంటిది అంకుశం? మన బుద్ధి సక్రమంగా పనిచేయాలంటే అమ్మవారి పాదాలను మనం ఆశ్రయించాలి. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభిచభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మవారి పాదాలను మనం ఆశ్రయించినట్టయితే మనకి ఇటువంటి
చెడు ఆలోచనలు, చెడు మార్గాలు, చెడు మాటలు, చెడు ప్రవర్తన ఇవన్నీ కూడా మనకి నశించిపోతాయి. పాదాలను ఎందుకు ఆశ్రయించాలంటే ఆవిడ పాదాల్లోనే సమస్తము ఉన్నాయి కాబట్టి. సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత. అటువంటి సంపత్కరి స్థితిలో ఉన్నటువంటి మహాభక్తులందరూ కూడా అమ్మవారిని అర్చిస్తున్నారు, అమ్మవారిని చక్కగా అలంకారం చేస్తున్నారు. మనం కూడా ఆ సంపత్కరి దేవిని మనం ప్రార్థించి మనకి కూడా సంపత్కరి దేవి ఆవాహన అయ్యి ఉండాలి. అంటే మనం సన్మార్గంలో నడిచినట్టయితే మనకి సంపత్కరి దేవత యొక్క కటాక్షం మనకి లభిస్తుంది. ఆ సంపత్కరి కటాక్షం ఎప్పుడైతే మనకి లభించిందో ఈ జనన మరణ చక్రాల నుంచి మనం విడిపడతాము. దరిద్ర బాధలు, ఈ దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు వీటన్నిటి నుంచి కూడా మన అవలీలుగా ఆ సంపత్కరి అమ్మవారు బయటికి అవలీలుగా లాగేస్తుంది అనమాట. ఎప్పుడు మనం ఆవిడ గురించి సాధన చేసినప్పుడు, ఆవిడ మనని అనుగ్రహించినప్పుడు మాత్రమే ఇది మనకి సిద్ధి కలుగుతుంది అనమాట. ఈ అమ్మవారి నామం చదువుకుంటూ వెళ్ళిపోవటం కాకుండా అమ్మవారు మనకి అందులో ఏమి సందేశం ఇచ్చింది, వసిన్యాది దేవతలు అమ్మవారిని ఎందుకు అంతలా ప్రార్థన చేశారు, హయగ్రీవుడు అగస్త్యుడికి ఎందుకు ఉపదేశం చేశారు, ఇది రహస్యనామం చెప్పబడుతుంది. అందుకే పైకి ఒక అర్థం ఉంటుంది, లోపల ఇంకో సాధనా మార్గానికి సంబంధించిన అర్థం ఉంటుంది, మంత్రార్థం కూడా ఉంటుంది ఇందులోనే. కాబట్టి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. నువ్వు 1,00,000 చేసావా, 1000 చేసావా, 11 చేసావా, 108 చేసావా అనేది కాకుండా ఒక్క నామమైనా సరే పట్టుకుని దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని సాధన చేస్తున్నామా, దాన్ని మనం సాధించామా, అమ్మవారి అనుగ్రహం మనం పొందగలిగామా అనేది ఇక్కడ చాలా సూక్ష్మమైనది. ఇది మనం జ్ఞానంతో మేధస్సుతో తెలుసుకోవాలి తప్ప నోటితో చెప్పేది, రాస్తే వచ్చేది, చదివితే తెలుసుకునేది మాత్రం కాదు ఇది. ఎందుకంటే ఇది మనకి అనుభవంలోకి వస్తే కానీ ఇది మనకి ఈ విషయం అనేది తెలియదు అనమాట. సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత, ఇది ఒక బ్రహ్మాండమైన నామం అండి. అందరూ కూడా ఈ నామాన్ని బాగా సాధన చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, మేరా భారత్ మహాన్.